ప్రశ్న మా వికిన్ మా ఇంటికి తెచ్చింది. అందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏంది పెద్దోడా సుట్టాతో ఈడే నిలబడి మాట్లాడితే లోపల పదండి పదండి. మీ సెలక్షన్ నాకు చాలా నచ్చింది. ఆ ఫ్యామిలీని చూస్తే బాగా రిచ్ గా ఉన్నారు. కరెక్ట్ గా చెప్పాక. ఇంత రిచ్ ఫ్యామిలీ ఆఫ్టర్ సూపర్వైజర్ ని తీసుకోవడానికి ఎట్లా ఒప్పుకున్నారు? ఏం చూపించాను బాబా వాళ్ళకి? వీడు సూపర్వైజర్. నువ్వేం చూపించావు బావా? ఇంతకే బంగాళానే ఉందా? పెంకుటిల్లు కూడా లేదు. అమ్మమ్మా, నీకు పెంకుటిల్లు లేదా? అన్ని వెళ్ళాలంటే పెంకుటిల్లు లేదంటవా? మరి కారు? ఓల్డ్ అంబాసిడర్ కూడా లేదు. మరి ఏం పెట్టి పోషిస్తావు? నువ్వెలా పోషిస్తున్నారా? ఇదిగో నన్ను ఎడుతున్నాడుగా చెప్పు. ఎక్కడో కొడుతుంది. ఎక్కడో కాదు, బొండాల వాసన. ఏదో తేడా ఉందే. పితాజీ, పితాజీ, ఓ పితాజీ. నేను ఇప్పుడు వస్తా. పితాజీ, ఆ విక్కీ గాడు సూపర్వైజర్ అని ఏవేవో అబద్ధాలు చెప్తున్నాడు, విన్నావా? ఆడేదేదో కుసుకుంటున్నాడు, విన్నావా? కాదు పితాజీ, వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు, నువ్వు విన్నావా? ఇప్పుడు చెప్పు. వీడు ఇంకా షూట్ మెసేజ్ పెట్టుకోలేదా? ఎందుకు అరుస్తావు? ఇవి మాత్రం బాగా ఏర్పడి సస్తాయే. ఇది నీ కాదు, ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలి. నువ్వెలా? మీ వాడి మోసాన్ని తెలుస్తాయి. మోసం ఇందాక మీ అన్నయ్యతో అన్ని అబద్ధాలు చెప్పావా లేదా? ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. నువ్వు అబద్ధాలు చెప్పావని నేను నిరూపిస్తే అబద్ధానికి దెబ్బ తింటావా? నిజాన్ని నిరూపిస్తే 2 దెబ్బలు తింటా. అయితే నీకు అన్ని విల్లాలుంచుకుని మీ అన్నయ్యతో నీకు బెంగాల్లో ఒక్క పెంకుటిల్లు కూడా లేదని చెప్పావా లేదా? ఓరి పకాడి, నాకు బెంగాల్లో విల్లాలు ఉన్నాయి కానీ పెంకుటిల్లు లేదుగా. మరి నిజమేగా? మరి సెకండ్ క్వశ్చన్, నీకు బెంగాల్లో అన్ని కార్లు ఉంచుకొని అంబాసిడర్ కూడా లేదు అని చెప్పావా లేదా? మరి బెంగాలీ రసగుల్లా, నాకు బెంగాల్లో మెర్సిడీస్ బెంజ్ ఉంది కానీ ఓల్డ్ అంబాసిడర్ లేదుగా. లేదుగా. అసలు అబద్ధానికి 2 దెబ్బలుగా అనుకుంది, మరి 4 కొట్టారా? మనిషికి 2 అనుకున్నాం. భలే భలే పిచ్చి పప్పాలరా మీరు. మనిషికి 2 అనుకున్నప్పుడు మీరున్నది 3, 3 2 ఎంత? 6, మరి 4 కొట్టారా? సరిపోలేదు, బట్ ఐ హావ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. ఐ విల్ కమ్ లేటర్. ఇంకా కన్ఫ్యూజన్ పోవాలా? ఐ హావ్ సమ్ వర్క్. వి డోంట్ హావ్ వర్క్. గుర్తు చేసి గూబ పగల కొట్టించుకోవడం అంటే ఇదే సార్. మీరు మరి సార్ అన్ని అబద్ధాలన్నీ మీరే చెప్పి అవన్నీ నా చేత నిజాలను ఒప్పించి ఏంటి సార్ మీ స్ట్రాటజీ? మన స్ట్రాటజీ ఏంటో ఒకసారి చెప్పండి. ఓకే బాస్. ఇప్పుడు ఆడు చెప్పాడు. మా బాస్ కి 2 పాజిటివ్ తెలుసు. ఒకటి, ఆయనతో సమానమైన స్టేతులు ఉన్నాడైతే 4 తన్ని స్టేచర్ మీద పడుకుని పెడతారు. మరి రెండోది, నీలాంటి పొకోడిగా అనుకో పిచ్చెక్కించి మెంటల్ హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టారు. నిద్రపోతున్న ఉడతను లేపారా మీరు? తీసుకోండి ప్లీజ్. రాజారాం గారు, మీ గురించి మేము ఊహించిన దానికంటే గొప్పగా ఉన్నారు. మా భైరవికి మీకంటే మంచి కుటుంబాన్ని మేము కూడా తీసుకురాలేము. ఇక మేము బయలుదేరుతాం. బాలే ఓరు శుక్లాజీ, ఏంది ఇంత దూరం వచ్చిన తర్వాత అట్లా ఉట్టి చేతులతో వెళ్తే అట్ట తాంబూలాలు పుచ్చుకుని వెళ్ళండి. ఏమంటారు? మీలాంటి పెద్ద ఆయన చెప్పాక కాదనేదే ఉంది. అలాగే చేద్దాం.